గురుగారు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంటి వాళ్ళు దినాలు అవి ప్రోగ్రామ్స్ లాగా చేస్తూ ఉంటారు. అయితే అలాంటప్పుడు భోజనాలు కూడా పెడతారు. కానీ ఇప్పటికి చాలామంది ఇంకా వెళ్ళకూడదు. అదేదో అశుభంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా వెళ్ళొచ్చంటారా? ఏమంటారు? భోజనాలు పెట్టటంలో ఉద్దేశ్యం ఏమిటంటే, హ్మ్. అన్నదాన ప్రక్రియ అది. మనం ఏదైనా టెంపుల్స్‌లో అక్కడ ఇక్కడ కూడా మనం వెళ్ళినప్పుడు, అక్కడ మనము అన్నదానం అనరు. అన్నప్రసాదం అంటారు. హ్మ్. హ్మ్. దానము అంటే డిఫరెంట్ మీనింగ్ అది. ఇప్పుడు ఏమీ లేకుండా వచ్చిన వాడు చేయి చాస్తే మనం ఒక దానం చేస్తాం. హ్మ్. డబ్బు కావచ్చు, అన్నం కావచ్చు, ఏదైనా సరే. దాన్ని దానం అంటారు. హ్మ్. ప్రసాదం అంటే అది గౌరవంగా. మనం అక్కడికి వచ్చాము, ఆ భగవంతుడి క్షేత్రంలో మనం ప్రసాదం తీసుకుంటున్నాం. అది అన్నం. దాన్ని అన్నప్రసాదం అంటారు. కొన్ని చోట్ల అన్నదానం అని ఉంటుంది. హ్మ్. ఈ అన్నదానము అంటేది కొంచెము అది ఒక వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా కనపడుతూ ఉంటుంది. చాలామంది చాలా చోట్ల ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారము, ఒక్కొక్క పూట అన్నదానం చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి తినేసి పోతూ ఉంటారు. హ్మ్. క్షేత్రాలు కాని దగ్గర ప్రైవేట్ పర్సన్స్ చేసేది హ్మ్. అదంతా అన్నదానం. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు భోజనానికి పిలుస్తారు కదా! ఇది ఇప్పుడు పెళ్ళయిందనుకోండి, భోజనానికి పిలిచారు. అది అన్నదానం కాదు. హ్మ్. విందు. హ్మ్. ఇటువంటి ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడికి పిలిచినప్పుడు అది విందు కాదు. అన్నప్రసాదము కాదు. హ్మ్. ఇది అన్నదానం కిందకే వస్తుంది. దానంగానే మనము పరిగ్రహించవలసి ఉంటుంది. ఎందుకు ఇది చేస్తారంటే, అది కూడా ఎవరి పేరు మీద చేస్తారో, ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో, అతని కోసము ఆ పద్యన్నాలు కావాల్సినటువంటి అన్ని ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత చివరి రోజు అన్నదానం చేస్తారు. అప్పుడు అందరిని పిలుస్తారు. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని అన్నదానంగానే గ్రహించవలసి ఉంటుంది. అది అన్నప్రసాదము కాదు, విందు భోజనము కాదు. ఎందుకంటే అన్నదానాన్ని మించినటువంటి పుణ్యము ఇంకొక దాంట్లో లేదు. అన్నదానం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎవరికి? అన్నదానం చేసేవాళ్ళకి. హ్మ్. వీళ్ళు ఈరోజు ఎవరి గురించి భోజనాలు పెడుతున్నారు అంటే చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తిని స్మరించుకొని వీళ్ళు అన్నదానం చేస్తున్నారు. హ్మ్. ఈ వచ్చిన వాళ్ళంతా అన్నదానాన్ని స్వీకరిస్తారు వీళ్ళు. అన్నదానకర్త ఎవరు? చచ్చిపోయిన ఆయన పేరు మీద అన్నదానం చేస్తున్నారు. స్వీకరించే వాళ్ళంతా వీళ్ళు వచ్చిన బంధువులు. అయితే అన్నదాన్ని స్వీకరించటం వలన ఏమవుతుందంటే, అన్నదానం చేసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది. హ్మ్. అన్నదానం చేసిన వాళ్ళెవరు? చచ్చిపోయిన ఆ వ్యక్తి తాలూకు మనుషులు ఎవరి కోసం? చచ్చిపోయిన వ్యక్తి కోసమే చేస్తున్నారు. హ్మ్. సో, ఈ పుణ్యం అంతా కూడా ఆ మృతి చెందినటువంటి వ్యక్తికి చెందుతుంది. అతనికి ఇంతమంది అన్నదానాన్ని స్వీకరిస్తున్నప్పుడు, ఆ పుణ్యం ఎంతో కొంత ఆయనకు దక్కటం వల్ల, ఆయన ఆత్మకి శాంతి చేకూరి, ఆ పుణ్యము పాలు కొంత పెరిగినందుకు ఆయన పుణ్యలోకాలకి ఎటువంటి అడ్డంకు లేకుండా వెళ్ళగలుగుతాడు అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. హ్మ్. ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. అన్నదానం దగ్గర మళ్ళీ మీరు చేస్తారా? మేము చేస్తారా? మీకెంత ఖర్చు? మాకెంత ఖర్చు? కొట్టుకోవటమే సరిపోతుంది. హ్మ్. అసలు, అసలు విషయం ఇది. అన్నదానాన్ని మించినటువంటి దానం ఇంకొకటి లేదు. హ్మ్. అది ఆకలిగా ఉండేవాళ్ళకి. అంటే అది వేరే సబ్జెక్టు. అది వేరే చెప్పుకుందాం కానీ, చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు చేసే అన్నదానాన్ని స్వీకరించటం వల్ల ఆ మరణించిన ఆయనకి కొంచెం పుణ్యం దక్కి, ఆయన సద్గతిని శీఘ్రంగా చేరుకోగలుగుతాడు. ఇది కాన్సెప్ట్. ఈ వచ్చిన వాళ్ళు ఇదొక అశుభం అనుకొని అన్నదానానికి రాకపోవటము, వచ్చినా కూడా తినకపోవటము, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఒక విషయం స్పష్టంగా తెలియాల. ఒకప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే అవుతుంది వాళ్ళ ఇంట్లో కూడా. ఇది వచ్చి అన్నం తినకుండా పోవటం అన్నది అవమానించడం. హ్మ్. పిలిచిందే అన్నదాన కార్యక్రమానికి స్వీకర్తగా పిలిచారు. వస్తాము అని చెప్పి వెళ్ళకపోవటం మంచిది కాదు. హ్మ్. వెళ్ళకపోతే సరే, అది వాళ్ళ యొక్క మెచ్యూరిటీ. వచ్చినప్పుడు ఇట్లా తీసుకోకుండా పోవటం మంచిది కాదు. తప్పకుండా కూర్చోవాలి, తినాలి.
ఒకరికి పుణ్యం రావటానికి మీరు మీ వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నారంటే దాని అర్థం మీకు కూడా పుణ్యం వస్తుంది. ఒకరికి పుణ్యం రావటానికి మీరు సహకరిస్తున్నారు, సో మీకు కూడా పుణ్యం వస్తుంది. సో ఇది మామూలు పుణ్యం కాదు. మరి అంటే ఇటువంటి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. వచ్చినప్పుడు మంచి మనసుతో వెళ్ళి, నిండు మనసుతో వెళ్ళి అక్కడ అందులో పాల్గొని వీళ్ళు చేయవలసినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి కూడా చేసి అన్నదానం స్వీకరించి రావటం అన్ని విధాల మంచి ఫలితాలనే ఇస్తుంది, చెడు ఫలితాలనే ఎప్పుడూ ఇవ్వదు. ఇంకొక విషయం నేను చెప్తాను ఇదే సందర్భంలో. ఏమిటంటే ప్రారంధం అనేది ఒకటి ఉంటుంది. మనకి అనుభవించవలసిన కష్టము సుఖము ఇవన్నీ ఉంటాయి. ఇందులో వింతైన విషయాలు ఏమిటంటే కొన్ని మనము అనుభవించబోయే వాటికి సంబంధించి ఒక కర్మ అనండి ఇంకేమైనా అండి అవన్నీ ముందే సంకేతాలు వస్తూ ఉంటాయి మనకి. ఓ కర్మానుసారము ఒక వ్యక్తి శ్మశానానికి వెళ్ళవలసి ఉంది. వాడు శ్మశానానికి వెళ్ళటానికి ఎన్ని కారణాలు ఉంటాయి? ఎవడన్నా చచ్చిపోతే వీడు పోవాలి, లేకపోతే వీళ్ళ బంధువులో ఇంకెవరో పోతే పోవాలి, లేదా వీడే పోతే పోవాలి. ఎవరో చనిపోయారు, దూర బంధువు ఆర్ సంబడి ఫ్రెండ్. ఇది కర్మ ఒక సూచన అన్నమాట. సో తప్పకుండా వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాలి. అక్కడి నుంచి వీలైతే పాడే మోసుకొని కొంత దూరం శ్మశానం దాకా వెళ్ళటం రావటం. ఇది చేస్తే ఏమవుతుందంటే ఒక కర్మ కొట్టేసిపోతుంది. ఒక కర్మ కొట్టేసిపోతుంది, అది కొట్టబడిపోతుంది. వీడి ఇంకొక రీజన్తో శ్మశానానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇంకా శ్మశానానికి వెళ్ళేది ఉంది, ఈ విధంగా వెళ్ళి వచ్చాడు, ఓ కర్మ కొట్టేసినట్టు. ఇంకొక విధంగా వెళ్ళే అవసరం రాదు వాడికి. సో ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఎవరన్నా పోతే పోయి పరామర్శించడానికి కానీ, వాళ్ళతో శ్మశానం దాకా పోవటం రావటం కానీ, పాడే మోయటం కానీ, ఇవన్నీ కూడా అశుభాలు అనుకొని దూరంగా ఉంటూ ఉంటారు కొంతమంది. కర్మ మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. మీరు అక్కడి దాకా వెళ్ళాలి, కరెక్టే. మీరు వీటన్నిటికీ వెళ్ళకపోతే ఇంకొక విధంగా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళండి, మృతుల కుటుంబాలని పరామర్శించండి, కాసేపు ఉండండి, మీకు చేయగలిగింది మీరు చేయండి. శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళి రండి. దేర్ ఎండ్స్ ఇట్. ఇవన్నీ గొప్ప రహస్యాలు, మామూలుగా తెలిసేవి కాదు. సో ఈ సందర్భంగా ఇది కూడా ఒక మాట చెప్తున్నాను. సాయిరామ్.